గుడికి వెళ్ళి వస్తుంటే సార్ కొద్దిగా వచ్చానండి సార్ ఈరోజు ఖచ్చితంగా రావాలంటే నేను వచ్చాను ఇక్కడికి. అలాగే ఈరోజు ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన తల్లిదండ్రులకి అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరికీ నా శుభోదయం. అలాగే ఈ పాఠశాల కరస్పాండెంట్ అంజిరెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, అడ్మినిస్ట్రేషన్ ఎలిమెంటరీ స్కూల్ గారికి నమస్కారం అండి. నేను పోయిన సంవత్సరం మీ ఫేర్వెల్ డే రోజు అనుకోకుండా ఆ రోజు సార్ ఇప్పుడు చెప్పారు బెంచెస్ ఏదో కావాలని సార్ నా దగ్గరికి వచ్చి హెల్ప్ కావాలి సార్ ఈ మధ్య చేశారని మాట్లాడుతుంటే ఏంటంటే ఇదే చెప్పారు గర్ల్స్ పడుకోవడానికి మంచాలు బెడ్స్ దీనికి వచ్చాను. నేను వెంటనే చేసి నాకు మా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్తో కొందరు ముగ్గురు గ్రూప్ లాగా మేము కొంచెం చేస్తూ ఉంటాం. అట్లా నేను మా ఫ్రెండ్ చెప్పి మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి పేరు కూడా బోర్డ్స్ మీద ఉన్నాయి. సో కంటిన్యూగా మేము చేస్తుంటాను. నేను వాళ్ళని కాల్ చేసి ఫలానా అన్నప్పుడు ఖచ్చితంగా నాతో పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. సో నేను ఏది చేసినా నేను ఒకనే కొంత సగం నేను ఒకనే చేస్తే మిగతా సగం వేరే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ స్కూల్ అనేది బయట కానీ. సో ఆ రోజు ఫేర్వెల్ రోజు అనుకోకుండా వచ్చాను నేను. అవి ఆ రోజు తీసుకోవడానికి చూసేవాళ్ళకి అన్నట్టు వచ్చాను. ఆ రోజు మీ ఫేర్వెల్ అవి చేశారు, చాలా బాగా అనిపించింది. సో ఇట్లా ఈ సంవత్సరం పిల్లలు బాగుంటుందని సార్ వెళ్ళేటప్పుడు అందరూ ఒక వీడ్కోల్ లాగా బాగుంటుందని చెప్పి ఈరోజు అరేంజ్ చేసాం సార్ చెప్పారు. నేను వచ్చే సంవత్సరం నుంచి దీన్ని కొంచెం గ్రాండ్గా ఆ రోజు ఏదన్నా ఒక స్నాక్స్ లేకపోతే ఒక చిన్న ఫంక్షన్ లాగా చేసుకోండి సార్, అది నేను స్పాన్సర్ చేస్తానని చెప్పాను సార్. ఇప్పుడు చెప్తాను ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా 10th క్లాస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు గ్రాండ్గా ఏదైనా చేసుకోండి. అలాగే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలామంది అంతా బాగుండి అన్ని సవ్యంగా ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అనే కాదు ప్రైవేట్ స్కూల్స్లో ఇంజనీరింగ్లో లక్షలు వేలు కట్టి చదివేవాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంది. నేను ఎందుకు సార్ అన్నట్టు ఎందుకు నేను ఎక్కువ లైక్ చేస్తాను ఇక్కడ పిల్లలంటే వాళ్ళు ఉన్న చాలామంది కూడా దాదాపు ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేస్తున్నారు బిలో పావర్టీ లైన్. సో ఆ విధంగా ఇంట్లో పరిస్థితిని తెలుసుకొని అంత చిన్న వయసు నుంచి కూడా నేను పోయినసారి ఒక 2-3 పిల్లలు అయితే ఒక 3 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. సార్ని అడిగాను ఇంత పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు, వాళ్ళు వదిలిపెట్టి సార్ చూసుకోమని చెప్పారు. సో ఇంత పద్ధతి దాటి నుంచి వీళ్ళు వయసులో కాకపోతే ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వీళ్ళు టీచింగ్ విధానం కానీ నేను గమనించాను. ఈ స్కూల్ ఈ బెంచెస్ వీళ్ళ ముందు నుంచి నాకు తెలుసు. తర్వాత ఈ బెంచెస్ కూడా మేము కొంచెం సపోర్ట్ చేసి దాదాపుగా నేను మా కంపెనీలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంటే 18 ఏళ్ళ నుంచి ఈ స్కూల్తో టచ్లో ఉన్నాను. పెట్టిన 2-3 సంవత్సరాలు. సో అప్పటి నుంచి అంజిరెడ్డి గారు చేసి నేను మొదటిసారి 2-3 సార్లు నన్ను అడిగినప్పుడు సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విధంగా ఎందుకంటే నేను కూడా బయట ఉన్నానండి. ఇటువంటి స్కూల్స్ ఏంటంటే కొంత పేర్లు రాయించుకొని తర్వాత సార్ కూడా అదే పని మాట్లాడారు. రాయించుకొని ఏదో స్కూల్ ఉందని చెప్పి ఫండ్స్ తీసుకొని ఏదో చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అలా కాకుండా అంజిరెడ్డి గారు చాలా సిన్సియర్గా చేశారు. అంతకుముందు కూడా ఒక విషయంలో ఇలా శాంక్షన్ చేయడానికి ఇబ్బంది లేదంటే మా సిస్టమ్ విజిలెన్స్లో డిఎస్పీగా ఉంటే నేను ఆమెతో కూడా మాట్లాడాను. కూడా హెల్ప్ చేస్తాను, ఇట్లాంటి విషయాలు ఏదైనా ప్రాబ్లం అయితే నేను చేస్తానని చెప్పింది. ఆవిడ ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు. సో అలాగే మేము హియరింగ్ మిషన్ ఒకటి సార్ చాలా సంవత్సరాలు పెట్టాము. హియరింగ్ మిషన్ అడిగితే అప్రూవల్ ప్రజెంట్ చేస్తే నేను తీసుకొని వచ్చి డిఎస్పీ ద్వారా ఇక్కడ ఇప్పించాను. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో అలాగే మీరు కష్టపడి మీరు చదువుకుని మీ ఇంట్లో వాళ్ళ గురించి ఇంట్లో పరిస్థితి గురించి 9th 10th పిల్లలు కూడా సార్ చెప్పారు చాలా ముచ్చటేసింది. దాదాపు 400కి 320, 330, 340, 85-90% వరకు తెచ్చుకుంటున్నాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే కూడా ఎందుకంటే ఈ చాలామంది ఇటువంటి పిల్లల్ని హ్యాడల్ చేయడం వీళ్ళు ఏం సాధిస్తారు టైప్ ఉంటుంది. నేను కొన్ని చెప్తాను, కొందరు 2 చేతులు లేని వాళ్ళు కూడా పెద్ద సైంటిస్టులు అయినారు, 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చక్రాల బండిలో ఉండి కూడా చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. సో మైండ్కి వీటితో పని లేదు. సో మన మెదడు మన బుర్ర మనం పదును పెట్టుకోవడానికి మిగతా అవయవాలతో కానీ మనం వినడం చూడడం వీటి పని లేదు. గుడి వాళ్ళు కూడా చాలా సాధించున్నారు. ఇప్పుడు పారా ఒలింపిక్స్ అని జరుగుతాయి. సో అక్కడ చాలామంది కూడా దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద దేశం తరఫున ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. సో వీరందరూ కూడా ప్రయత్నిస్తే ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. అలాగే అందరూ బాగా చదువుకొని ఇంకా స్కూల్కి మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను కలుస్తున్నాను. అలాగే నా తరఫున నేను చేయగలిగిన సహాయం నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మన సారు నాకు రాగానే చెప్పారు ఈ ముగ్గురికి మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి. నేను 10th క్లాస్లో కూడా ఈ 10th క్లాస్ ఫస్ట్ ముగ్గురికి కూడా నేను ఏదో నాకు ఒక చిన్న గిఫ్ట్ లాగా